తెలుగు పంచాంగం పురాణాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసం అమావాస్య తరువాత రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 29న క్రోధినామ సంవత్సరం ముగిసి మార్చి 30న కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు సంవత్సరాల్లో ఇది 39వది. విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడదని, ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మపురాణం ద్వారా తెలుస్తుంది. ఈయననే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. కృతయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వావసుడు శాపం వలన త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. రామాయణంలో కబంధుడి ప్రస్తావన కూడా వస్తుంది. విశ్వావసుడికి ఎలా శాపం వచ్చింది? బ్రహ్మ పురాణంలో చెప్పిన విధంగా విశ్వావసుడు ఒక గంధర్వుడు, మంచి గాయకుడు, నృత్యకారుడు, సంగీతకారుడు. అంతేకాక ఈయన అన్ని విద్యలతో పాటు అందంగా కూడా ఉండటంతో అప్సరసలతో కలిసి జీవించేవాడు. ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. తనకి చావు లేదని తెలిసాక విశ్వావసు అహంకారిగా మారి ఆ తరువాత ఇంద్రుడిపైనే దాడి చేశాడట. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసుని చేతులను, తొడలను శరీరం నుంచి తీసేయడంతో తల తొడలు లేకుండా వికృతి రూపాన్ని పొందాడని బ్రహ్మపురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత విశ్వావసుడు తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుని వేడుకున్నాడట. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసు కబంధుడై రాక్షసుడిగా జీవించసాగాడు. రామాయణంలో కబంధుడు రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కబంధుడు ఋషులను భయపెడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్లాడని జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రామ లక్ష్మణుల దారికి అతను అడ్డుపడుతాడు. కోపంతో రాముడు అతడి చేతులను నరికి హతం చేస్తాడు. కబంధుడు తన చివరి క్షణంలో శ్రీరామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని, తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమని కోరుతాడు. రాముడు అలా చేయగానే కబంధుని రాక్షసరూపం కాలిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు.